ఏంటండి మీరు ఒక లైక్ చేయొచ్చు కదా, ఒక లైక్ చేస్తే ఏమవుతుంది మీకు? ఇంకేడకలా చేస్తారులే ఇంకా. AB is a potentiometer where primary circuit consists of a battery, key and a rheostat. Secondary circuit consists of a two cells of EMFs E1 and E2 are connected with galvanometer and jockey. Now key K1, K are closed and K2 is open. The jockey J is adjusted on the potentiometer wire until the deflection in the galvanometer is 0. Then the balancing length L is noted. అమ్మయ్య, ఈ చాప్టర్ మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఇంకో చాప్టర్ చదువుకోవచ్చు. వస్తే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, భోజనం చేద్దిగాని రా. అబ్బా అమ్మ, రేపు ఎగ్జామ్ ఉందమ్మా, ఇప్పుడు భోజనం ఏంటి? ఈసారి ఎలా అయినా క్లాస్ ఫస్ట్ నేనే రావాలి. తినేసి చదువుకుంటే కొంచెం ఓపుకొచ్చి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదే. నాకు ఇంట్రెస్ట్ బాగానే ఉంది, కానీ నువ్వు డిస్టర్బ్ చేయకమ్మా. సరే అయితే నీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే తిని, నేను పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నాను, ప్లేట్ అక్కడ పెట్టాను. సరే అమ్మా. The sum of the currents flowing into the junction is equal to the sum of the currents flowing away from the junction. ఈ దొంగ మొహం ఇప్పుడు కాల్ చేస్తుందేంటి? కావాలనే నన్ను డిస్టర్బ్ చేయడానికి కాల్ చేస్తున్నట్టుంది ఇది. ఈసారి ఎలా అయినా దానికంటే ఎక్కువ మార్కులు తెచ్చేసుకుంటాను నేను కుళ్ళితో. చెప్తాను కదా దీని పని. చెప్పవే సుమా. ఏవే అన్నీ చదివేశావా? అసలు ఏం చదవలేదే, అసలు బుక్కే ముట్టుకోలేదు. ఒక్క మొక్క వస్తే ఒట్టు నీ మీద. అదేంటే మరి? అదేంటంటే ఏం చెప్పనే, ఉదయం నుంచి ఒకటే స్టమక్ పెయిన్, చదవడానికి ఇంట్రెస్టే రాలేదు. అందుకే అసలు ఏం చదవలేకపోయా. అమ్మా, అయ్యో అలాగా? అవునే. అవును, నువ్వు బాగా చదివేసావా? నీకు అన్నీ వచ్చేసాయా? ఎందుకంటే రేపు నువ్వే నాకు హెల్ప్ చేయాలి ఎగ్జామ్ హాల్లో. అమ్మో దొంగ మొహంది, నేను కష్టపడి చదువుకుంటే అదేం చదువుకోకుండా ఈజీగా నా దాంట్లో కాపీ కొట్టేద్దామని చూస్తుందా? చెప్తాను దాని పని. లేదే, నేను కూడా ఏం చదవలేదే. నువ్వు కనీసం బుక్స్ అన్నా చూసో. నా బుక్స్ ఎక్కడ ఉన్నాయి కూడా నాకు తెలియదు. అందుకే ఏం చేయాలో తెలియక మా తోటలో కూర్చున్నానే. అదేంటే ఏమైంది? నేను చదువుకుందామని సరికే మా ఇంటికి చుట్టాలు వచ్చారే, వాళ్ళకి మర్యాదలు చేయడమే సరిపోయింది. నాకు చదువుకోవడానికి టైమే లేదు. అయ్యో, నాకైతే చాలా భయంగా ఉందే బాబు, రేపు ఎగ్జామ్ పోతుందేమో అని. నాకు అదే భయంగా ఉందే. సర్లే, నీకు స్టమక్ పెయిన్ అంటున్నావు కదా, పడుకుని రెస్ట్ తీసుకో. ఇంకేం చదువుతావులే. నువ్వు కూడా ఇంకేం చదువుతావులే. అసలుకే చుట్టాలకు మర్యాదలు చేసి అలసిపోయిన అంటున్నావు కదా, రేపు ఏదో ఒకటి చేద్దాంలే. నువ్వు టెన్షన్ పడేమి చదివేసుకోకే. సరేలేవే, బాయ్. సరేనే. దొంగ మొహంది కావాలనే నన్ను డిస్టర్బ్ చేయడానికి ఫోన్ చేసినట్టుంది. అయినా నా తెలివితేటలతో దాన్నే తిప్పుకొట్టాను కదా. అమ్మో, టైం లేదు, చదివేసుకోవాలి. వీట్ స్టోన్ బ్రిడ్జ్ కన్సిస్ట్స్ ఆఫ్. అమ్మా, అది ఎక్కడ దగ్గర చదివేస్తుందో అని భయపడ్డాను. అది చదవట్లేదంట్లే. ఈసారి కూడా నేనే ఫస్ట్. The two friends keep two secrets between each other. A web is the action position. Cyclotron is a device used to accelerate charged particles like protons, neutrons. Cyclotron consists of two Charge is a property of matter by the produces and experiences electrical and magnetical effects. Units of charges is Columbus. Properties of charges. Charges are two types: positive charge and negative charge. Like charges are repels and unlike charges are attract with each other. Stationary charges produces only electrical field but accelerate. కొట్టు దగ్గరికి వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకురా. అబ్బా అమ్మ, నేను చదువుకుంటున్నాను కదా, నీకు కావాలంటే తర్వాత వెళ్ళి తీసుకొస్తాను. పాలు ప్యాకెట్ అని చెప్పి తీసుకొస్తే వెళ్ళి తీసుకురా, వచ్చాక చదువుకుంది అని. సరే అమ్మా. హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మ పాల ప్యాకెట్ తీసుకురమ్మందే, అది తీసుకురావడానికే వెళ్తున్నా. మరి రేపు ఎగ్జామ్ కి అన్నీ వచ్చేసాయా? చదివేసావా? ఏం చదవడమో ఏంటో, ఎగ్జామ్ కి ఇంకా వారం రోజులు ఉంది కదా, రోజుకో చాప్టర్ చదువుకుంటే చాలు కదా అనుకున్నాను. అలా చూస్తూనే జాయిగా 3 రోజుల్లోకి వచ్చేసింది. సర్లే, పోటుకో చాప్టర్ చదువుకుంటే చాలు కదా అనుకున్నాను. తీరా చూస్తే 1 రోజులోకి వచ్చేసింది. ఇప్పుడు గంటకో చాప్టర్ చదువుకోవాలి. రోజులేంటో ఇంత ఫాస్ట్ గా గడిచిపోతున్నాయి. నిజమేనే, ఇంకా చాలా టైం ఉంది అనుకునే లోపు అసలు టైం లేకుండానే అయిపోతుంది. అయినా మనం అనుకున్నవి ఎప్పుడు జరిగినాయి కనుక రేపు వెళ్ళి ఏదో పాస్ మార్కులు రాసి వచ్చేయడమేనే.
హా అవునే బాబు, అయినా మనది ఎప్పుడు వన్ డే బ్యాటింగే కదా. ఎగ్జామ్ ముందు రోజు చదవడం, ఎగ్జామ్ రాసేయడం, మధ్యాహ్నానికల్లా మర్చిపోవడం. సర్లే, ఇప్పుడున్న టైం అయినా జాగ్రత్తగా చదివి రాసుకుందాం. ఏం చదువుకోవడమో ఏంటోనే, ఇంట్లో ఒంటరిగా ఉంటే అస్సలు చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఈ రోజు కంబైన్ స్టడీస్ చేద్దామా? కంబైన్డ్ స్టడీసా? ఓకే, కానీ మరి ఎవరింటికి వెళ్ళి చదువుకుంటామే? మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకుందామా? అమ్మో, మధు వాళ్ళ ఇంటికి అయితే నేను రానే బాబు. అసలే మధు వాళ్ళ మమ్మీ ఏదో వాళ్ళ పిల్ల చాలా ఒబ్బిడి మనం వెళ్ళి చెడగొట్టేసినట్టు మిడిగుడ్లు వేసుకుని చూస్తుంది మనం చదువుకోవడానికి వెళ్ళినా. అది నిజమేనే బాబు. పోనీ మీ ఇంట్లో చదువుకుందామా? మా ఇంట్లోనా? సర్లే అయితే, నేను వెళ్ళొస్తాను. లేట్ అయితే మళ్ళీ మా అమ్మ తిడుతుంది. మధు వాళ్ళ ఇల్లు ఇక్కడే కదా, చెప్పేసి వెళ్దామా? నువ్వు చెప్పేవే బాబు, నేను వెళ్తున్నాను. బాయ్. సరేనే. ఓకేనే, ఇంక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏ చాప్టర్ చదువుదాం? చదువుదాం లేవే. ఫస్ట్ ముగ్గురం కలిసాం కదా, స్నాప్ స్ట్రీక్స్ పెడదాం నైట్ అవుట్ విత్ ఫ్రెండ్స్ అని. ఓకేనే. ఓకేనే. ఓకేనే, స్ట్రీక్ పెట్టేశాను. స్ట్రీక్స్ అంటే గుర్తొచ్చింది, మన క్లాస్లో శ్రవంతి ఉంది కదా. హా ఉంది. ఇప్పుడు దానికేమైంది? ఏం అవ్వలేదే, మన సీనియర్ అర్జున్ ఉన్నాడు కదా, వాళ్ళతో చాట్ చేస్తుందంట. దొంగ మొహంది. మన దగ్గరేమో పతివ్రతలా యాక్ట్ చేసేస్తుంది, అసలు అబ్బాయిలంటేనే అలర్జీ అన్నట్టు యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇలా చేస్తుందా? వస్తే మనం ఇక్కడికి చదువుకోవడానికే కదా వచ్చాము. ఇప్పుడు ముందు చదువుకోండి, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకుందాంలే. అయినా వాళ్ళు ఎవరితోనో చాట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరినో లవ్ చేస్తున్నారు, ఇవన్నీ మనకి ఎందుకే? ఓకేనే, సారీ. ఈసారి సీరియస్ గా చదువుకుందాం. All the mothers of The the force village of hated him attraction or because he repulsion lazy and between used two bad charges language. directly Occasionally he proportional to smoked product like of his charges father. and He inversely lives without proportional barter to the except distance during charge warm water. particles Has which no are body. drawn Has to no అవునే legs. పద్దు, రేపు ఎగ్జామ్ కి ఏ డ్రెస్ వేసుకొస్తావే? నేనా? మొన్న ఫెస్టివల్ కి తీయించుకున్నాను కదా బ్లూ డ్రెస్, అది వేసుకుని వస్తానే. అవునా? అయితే నేను కూడా బ్లూ డ్రెస్సే వేసుకుంటానే. మధు, నువ్వు కూడా బ్లూ డ్రెస్సే వేసుకో, అందరం మ్యాచింగ్ వేసుకున్నట్టు ఉంటుంది. నా దగ్గర బ్లూ డ్రెస్సెస్ ఏం లేవే. అదేంటే, నీ దగ్గర ఒక బ్లూ డ్రెస్ ఉండేది కదా? ఉండేదే, కానీ నాకు ఒక రాక్షస చెల్లి ఉంది కదా, అది వేసుకుని పాడు చేసేసిందే. అయ్యో అవునా? అయినా నీ డ్రెస్ మీ చెల్లెందుకు వేసుకుందే? అది నా డ్రెస్ ఒక్కటే కాదే, నా వస్తువులన్నీ తీసుకుని పాడు చేసేస్తుంది. మళ్ళీ ఏమైనా అంటే మా అమ్మ నన్నే తిడుతుంది. పడలేకపోతున్నానే బాబు మా చెల్లితో. అవునే బాబు, మా తమ్ముడు కూడా ఇంతే. ఇప్పుడు కూడా నేను వస్తుంటే మా అమ్మకు అనుమానం రావడానికి కంబైన్ స్టడీస్కే వెళ్తున్నావో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తున్నావా అని అంటున్నాడే బాబు. నాకు బెస్ట్ అమ్మా, ఇలాంటి గొడవలు ఏం లేవు. అన్నీ నా ఒకదానికి. ఇలా మమ్మీల దగ్గర డాడీల దగ్గర ఇరికించడానికి కూడా ఎవ్వరు లేరు హ్యాపీగా. హా, హ్యాపీయే గానీ ఇందాక మమ్మల్ని తిట్టి ఇప్పుడు నో సోచ్ చెప్తున్నావేంటి? చదువు కదా. ఇదిగో ఈ మధు ఉంది కదా, ఇది కావాలని చేస్తుంది. నేను శ్రద్ధగా చదువుకుంటుంటే డిస్టర్బ్ చేస్తుంది. పక్కన వాళ్ళు బాగుపడితే చూడలేదు ఇది. ఇది మరీ బాగుంది. నేనేదో ఒక్క మొక్క మాట్లాడితే అలా అంటావా? నువ్వేదో పెద్ద చదివేసి దేశాన్ని ఉద్ధరించేటట్టు. అయినా అలాంటప్పుడు నన్ను కంబైన్ స్టడీస్కి ఎందుకు పిలిచారు? నేను వెళ్ళిపోతాను. ఒసే, నువ్వు కూర్చోవే బాబు. నువ్వు ముందు వెళ్ళిపోతే నేను ఇంకా రాలేదని మా తమ్ముడు చెప్పిందే నిజం అనుకుంటుంది మా అమ్మ. ఈసారి చదువుకుందాంలే. అది అలా రండి దారికి. The alternating potential More many difference doctors said source Indian accelerates joy the 5 years. particles in the gap between D1 and D2. The magnetic I came to your magnetic father's fields home. I asked your makes the father least something. ఒసే, ఒక ఎక్స్ట్రా పెన్ ఉంటే ఇవ్వవే. First he robbed the dead doctor, then he put the bloody knife into Muff's right hand. A few minutes passed, the Muff moved. ఒసే, మీరు తింటారని చెప్పి మా మమ్మీ ఎగ్ పఫ్ పంపించారే. సరేలే, అయితే కొంచెం సేపు బ్రేక్ తీసుకుని తినేసాక మళ్ళీ చదువుకుందాం. ప్లేట్ ఇదిగోనే. సరే, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. Use it to implant ions. ఒసే, అక్కడ ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి, ఎవరో ఏడుస్తున్నట్టు. అది
నాకు భయంగా ఉంది. అబ్బా అలాంటివి ఏమి ఉండవే. లేదే, అక్కడ ఎవరో నడుస్తున్నట్టు నేట్లా కనిపించింది. వస్తే నువ్వు కావాలని నన్ను భయపెట్టడానికి ప్రాంక్ చేస్తున్నావు కదా. ఈ ఒక్క రోజు అంటే మీరుంటారే, రేపు ఎప్పుడైనా నాకు వాష్రూమ్ తోడరమ్మని మా అమ్మని లేపితే 4 తన్నుతుంది నన్ను. అది కాదే, కావాలంటే మీరు రండి, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏం వద్దులేవి, అలాంటివి ఏమి ఉండవు. వస్తే ఆ దయ్యమేమి ఇక్కడికి రాదు కదా. అమ్మో, వస్తే లోపలికి పోయి చదువుకుందాం రండి, ఇక్కడ వద్దు. A charged body kept contact with an uncharged body, then electrons fell from one body to another body until they acquired equal capacitors of conduction. Therefore, I have seen the force of attraction or repulsion between two charges. ఓసే నాకేం ఎక్కట్లేదే. మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఏమోనే, నాదొక ఐడియానే. ఏంటి అది? స్లిప్పులు పెడదామా? ఏంటి ఇలాంటి చెత్త ఐడియాలన్నీ బాగానే ఇస్తావు. ఎలక మొహం వేసుకుని ఎగ్జామ్ హాల్లో స్లిప్పులు పెట్టి కనుక దొరికితే అప్పుడు ఉంటది మనకి. ఏం పర్లేదు లేవే, ఏదోలా మేనేజ్ చేద్దాం. పోనీ ఇప్పుడు చదివేద్దామంటే టైం కూడా లేదు. ఆహా, టైం ఉన్నంతసేపు దెయ్యాలా తిరిగామా. ఇప్పుడు టైం దగ్గరకు వచ్చేసరికి మీకు స్లిప్పులు గుర్తొచ్చాయా? సర్లే ఏడవకండి, రండి స్లిప్పులు పెట్టుకుందాం. ఓసే స్లిప్పులు పెడదాం అనుకున్నాం, బానే ఉంది. కానీ నోట్స్ లో ఉన్న అన్ని క్వశ్చన్స్ ఎలా పెడతామే? మా అన్నయ్య కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాడే, ఎగ్జామ్ లో ఖచ్చితంగా అవే వస్తాయంట. అవి పెడదాం, సరిపోద్ది. ఏంటే ఇద్దరు అలా కోపంగా చూస్తున్నారు? మరి అవి ముందే చెప్పావా? లేదు. చూసావేవే దీని కుళ్ళు. ఇది ముందే చెప్తే మనం ఎక్కడ చదివేసుకుని మంచి మార్కులు తెచ్చేసుకుంటామేమో అని ఇప్పుడు దాకా చెప్పలేదు. మీకు తెలుసు కదే, వస్తే ముగ్గురికి మంచి మార్కులు రావాలి లేదా ముగ్గురికి పోవాలని. వసే సింగర్దానా, నువ్వు కనుక ముందే చెప్పుంటే మేమిద్దరం చదువుకుని నీకు చూపించే వాళ్ళం కదే. ఇలా టెన్షన్ గా స్లిప్లు అవి పెట్టుకోవడం ఎందుకు? అవును కదా, ఈ ఐడియా నాకు రాలేదేంటే. బ్రెయిన్ బుర్రలో ఉంటే వస్తుంది, అరికాళ్ళలో ఉంటే ఎలా వస్తుంది? సర్లే, ఇంకా అలా చూస్తున్నావేంటి? ఇప్పటికైనా చెప్పు తగలడు. అమ్మా, నాదొక స్లిప్ అయిపోయిందే. ఓసే అసలు ఏం కనిపిస్తున్నాయే? మైక్రో జిరాక్స్ కన్నా దారుణంగా ఉంది. స్లిప్పులు పెడదాం అంటే కోపడ్డావు, కానీ నీకు బాగా అలవాట్లా ఉందంటే స్లిప్పులు పెట్టడం. ఇంత చిన్న రాసావు. నేనేం నీకులా కాదు, ఇలా ఇవ్వే. ఓసే రేపు మాత్రం ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తే దయచేసి స్లిప్ మాత్రం ఇవ్వకే బాబు. నువ్వు రాసిన అడిషనల్ ఇవి చాలు. అయినా ఇలా ఎన్ని క్వశ్చన్స్ అని రాసుకుంటామే, బుక్ లో క్వశ్చన్స్ చింపేద్దామా? ఏదో నాకు అలవాటు అన్నావు, కానీ నేను బిగినర్ అయితే నువ్వు ప్రోలా ఉన్నావేంటే స్లిప్పులు పెట్టడంలో. ఓసే రేపు ఒకవేళ ఎవరైనా దొరికేస్తే నా పేరు మాత్రం చెప్పరు కదా? నేనైతే చెప్పనే, నాకెందుకో ఈ మధు మీదే డౌట్. నేనెందుకు చెప్తానే, నేనేం చెప్పను. ఇప్పుడు మేము ఎక్కడ పాస్ అయిపోతామా అని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పలేదు కదా, అలాగా. నవ్వింది చాలు, స్లిప్లు పెట్టుకుందామా ఇంకా? అయ్యో, మీరు మళ్ళీ లైక్ చేయడం మర్చిపోయారండి. సో ప్లీజ్ లైక్ చేసేయండి.